హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. ఈరోజు నేను చేయబోయే సూపర్ డెలిషియస్ రెసిపీ ప్రాన్స్ ఇగురండి. అసలు ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టిన రెసిపీ ఏది అంటే ఈ ప్రాన్స్ ఇగురని చెప్పొచ్చు. అంత బాగుంటుంది. చక్కగా మసాలా పెట్టి వండాలే కానీ సూపర్గా ఉంటుంది. అసలు ఇదే కాదండి, అసలు ప్రాన్స్తో చేసిన ఏ రెసిపీస్ అయినా దేనికి అదే సాటి అంత బాగుంటాయి అన్నమాట. సింపుల్‌గా కూడా చేసుకున్న చాలా చాలా రుచిగా ఉండే రెసిపీస్‌లో ఇదొకటండి. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మీడియం సైజు ఒక 3-4 ఆనియన్స్ తీసుకోండి. ఓ 4-5 పచ్చిమిర్చి తీసుకోండి. సన్నగా తరుక్కోవాలి. అందుకే నేను ఇక్కడ చాపర్‌లో వేస్తున్నాను. ఫైన్ చాపింగ్ ఉండాలండి. అప్పుడే బావుంటుంది. సో, ఇన్ని ఉల్లిపాయలు అవసరమా అంటే వెయ్యండి. ఎగ్జాక్ట్‌లీ ఇలాగే వేయండి. అంత బావుంటుంది. టేస్ట్ అంత బావుంటుంది. సో, చక్కగా నేను చాపర్‌లో వేసుకొని చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కన మండి పెట్టుకొని దానిలో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ అయినా సరిపోతుంది. నూనె వేడెక్కాక పావు స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత ఆవాలు అలాంటివి ఏమి వద్దండి. డైరెక్ట్‌గా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. చక్కగా ఫ్రై అవ్వాలండి ఇవి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ప్రతి రెసిపీలో కూడా, ఆనియన్స్ ఫ్రై అయ్యే దీన్ని బట్టే ఆ కర్రీ రుచి ఉంటుందండి. ఎస్పెషల్లీ పోపు అనేది కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మన ఏ రెసిపీ చేసినా ఆ రెసిపీకి అంత మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చూసారా, ఆనియన్స్ అన్ని ట్రాన్స్పరెంట్ అయిపోయి ఇక్కడ సెమీ గోల్డ్ కలర్‌లోకి వచ్చాయి. అలా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. చక్కగా కలుపుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేయండి. అదే ముందుగానే యాడ్ చేశారనుకోండి, ఇంక అసలు అంటుకుపోయి ఈ ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అవ్వవు. సో, ఒక 70% ఫ్రై అయ్యాక మాత్రమే యాడ్ చేయండి. చూడండి ఇప్పుడు ఎంత మంచి కలర్‌లోకి వచ్చాయి. ఈ కలర్‌లోకి వచ్చేయాలండి. ఇప్పుడు మనం పసుపు అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. బట్ ఉల్లిపాయలే ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేసాయి. సో, ఇప్పుడు టమాటోస్‌ని కూడా ఒక 2 మీడియం సైజ్ టమాటోస్‌ని ఇలా ఫైన్ చాప్ చేసుకోండి. లేదా మిక్సీ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో, ఇక్కడ నేను చాప్ చేసి ఆ టమాటోస్‌ని కూడా యాడ్ చేశాను. ఒక 2 మీడియం సైజ్ అండి. ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. సో, దీని తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకొని రొయ్యల్ని యాడ్ చేద్దాం. రొయ్యలు కడగడం అనేది పెద్ద టాస్క్ అండి. నీట్‌గా కడుక్కోవాలి. ఒక 10 టైమ్స్ అయినా కడగాలి. అండ్ దాని మధ్యలో ఉన్న చిన్న నరంలా ఉంటుంది కదా, అది కూడా తీసి చక్కగా కడుక్కోవాలి. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా నేను కర్రీలో యాడ్ చేశాను. కొంతమంది ఏం చేస్తారంటే ఈ రొయ్యల్ని సెపరేట్‌గా ఫ్రై చేస్తారు. అంటే ఐ మీన్ దానిలో వాటర్ అంతా వచ్చే వరకు వేయించి ఆ తర్వాత కర్రీలో కలుపుతారు. బట్ ఏం చేసినా ఇదే. ఆ వాటర్‌లోనే మంచి రొయ్యల ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి నేనైతే డైరెక్ట్‌గా ఇలాగే యాడ్ చేసి మూత పెట్టుకొని ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటాను. చూసారా? ఆ రొయ్యల్లో వచ్చిన వాటర్ అంతా కూడా మాక్సిమం ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ మాత్రమే ఉంది. సో, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేద్దాం. ముందుగానే సాల్ట్ యాడ్ చేశారనుకోండి, ఇంక రొయ్యల్లో నీరంతా బయటికి రాదు. సో, సాల్ట్ అనేది ఒక 10 మినిట్స్ పోయాక మాత్రమే యాడ్ చేయండి. ఇప్పుడు 10 మినిట్స్ అయింది అప్రాక్సిమేట్‌లీ. ఇప్పుడు కారం వేసుకున్నాను. 1 స్పూన్ వరకు ఇంతవరకు మనం సాల్ట్ వేయకుండానే ఉడికించాం కదా 10 మినిట్స్. ఇప్పుడు మనం పావు స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే హాఫ్ స్పూన్ వరకు ధనియా పొడి కూడా వేసుకోండి. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి. తర్వాత చక్కగా కలుపుకొని దీన్ని ఇంకొక 10-15 మినిట్స్ అంటే మొత్తం 20-25 మినిట్స్ వరకు నీట్‌గా సిమ్‌లో ఉడికించండి. అప్పుడే మీ రొయ్యలు మెత్తగా తయారవుతాయి. అండ్ దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేద్దాం. మిరియాలు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క ఈ మూడేనండి. 3, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క రోట్లో వేసుకొని ఇలా దంచుకోండి. ఇలా పొడిలా చేసుకోండి. ఇదే సీక్రెట్ మసాలా అండి. ఇంకేమి యాడ్ చేయము. ధనియా పొడి అవన్నీ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ యాడ్ చేస్తాం కదా మనం. సో, ఇక్కడ మనం ఉప్పు, పసుపు, కారం అలాగే మసాలా కూడా యాడ్ చేసుకుందాం. సో, ఇంకో 5 మినిట్స్‌లో అయిపోతుంది అనగానే అప్పుడు మనం ఈ మసాలాని యాడ్ చేయాలి. ఇప్పుడు కాసేపు మంచిగా కలుపుకుందాం. కలుపుకొని చూసారా, మొత్తం గ్రేవీ అంతా దగ్గరికి అయిపోవాలి. అంటే అంటుకోరనమాట ఇది. కలుపుకోవడానికి చాలా బావుంటుంది. బట్ వాటరీగా అస్సలు ఉండకూడదు. సో, ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాం. చాలా చాలా డెలీషియస్‌గా ఉంటుందండి ఈ కర్రీ. చక్కగా ఇలాంటి కర్రీ చేసుకొని కొంచెం పప్పుచారు చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇంక మన కర్రీ రెడీ అయిపోయిందండి. మరి మీకు నచ్చిందా? లాస్ట్‌లో కొంచెం ఘీ వేసి ఫ్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. 1 స్పూన్ వరకు ఘీ వేసుకోండి. దీనివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఘీతో రోస్ట్ చేయడం వల్ల. ఒక్క 2 మినిట్స్ ఉంచి ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేశాను. బికాజ్ ఇది మట్టిది కదా! సో, ఆ వేడితోనే సరిపోతుంది. ఆ నెయ్యి లాస్ట్‌లో వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. సో, మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే గనక
తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి. ఇంకా వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకోవడమే. రైస్ పెట్టేసుకొని చక్కగా కర్రీ పెట్టుకొని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని అప్పుడప్పుడు ఆనియన్స్ తింటూ ఈ కర్రీతో తింటే బాబాయ్ ఇంకే రెస్టారెంట్ పనికిరాదండి, అంత బాగుంటుంది. ఇంట్లోనే చక్కగా ఇలా తయారు చేసుకోండి. అసలు ఎన్నిసార్లు తిన్నా ఇంకా తినాలనిపించే కర్రీ ఏదంటే ఈ రొయ్యల కర్రీ అనండి, అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో విత్ అన్ అమేజింగ్ రెసిపీ. సో bye bye, take care and thank you for watching, and don't forget to subscribe my channel.